అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును దహించిపోవును ఈ లోకమున ధన సంపదలు గౌరవములు తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో తెలుపుము ఎంత అల్పుడనో విరిగి నలిగినాను నేను విరిగి నలిగియున్నాను వాసిని నే జగమున ప్రభువా గంటే వంటికి అప్పగింపకుండా దేవుని వాక్యముల నుండి సాధారణ వాక్యం వారిపై దేవుని సహాయం పొంది మరి యొక్క దేహాన్ని మనిషికి అప్పగించుతారు. యోహాను రాసిన సువార్త 10
యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని దేవుని ప్రజలమైన మనల్ని దేవుడు ప్రేమించినాడు కనుక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కదా పరలోకమందున మా తండ్రి, మా ప్రియ సోదరుడు అరవింద్ కుమార్ని బట్టి తన జీవితాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నిన్న ఉదయకాలం మీ సన్నిధికి పిలువబట్టుకు మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రభువా ప్రేమించారు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు ప్రభువా. మీ యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ మరణించడని ప్రభువా. మీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా మరి ముందుకు సాగిన బిడ్డ అరవింద్ని జ్ఞాపకం చేసుకోనండి, మీ కృపతో నింపి మీ నామాన్ని మైంపరుచుకున్నారు. నిన్నటి వరకు ప్రభా తన దేహంలో పడిన శ్రమలన్నింటినీ ప్రభా సహించుడు కృపనిచ్చి ప్రభా మీ సన్నిధికి పిలుచుకున్నారు. మీకు వందనాలు. ఈ చివరి సమయంలో మీరు మాతో కూడా నుండి మమ్మల్ని ప్రభా బలపరిచి వచ్చిన మీ ప్రథమగా వచ్చిన మేమందరము మీ యందు ప్రభా మేము సంపూర్ణమైన నెమ్మది కలిగిన వారమై ప్రభా విశ్వాసంతో నిరీక్షణతో ఈ యొక్క విత్తనమును ఇచ్చినట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించండి. సర్వోన్నతుడైన దేవుని హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలముగా మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నేనే పునరుద్ధానమును జీవమును అని సెలవిచ్చుంటున్నారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తులో మరి నిత్య జీవము కలిగి ఉన్న వారంగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం తెలుగులో చదువుతారా? ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమన్నది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కనుక దేవుని ప్రజలమైన మన యెడల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపు, ఆయన మనకు పునరుద్ధానమై ఆయన మనకిచ్చిన రక్షణ ఎంతో ఉన్నతమైనది. కనుక దేవుని ప్రజలమైన మనము మన క్రియలను బట్టి దేవుడు మనల్ని తీర్చి నిత్య రాజ్యములో చేర్చేవాడుగా ఉంటున్నాడు. ఏ క్రియలు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమైతే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం.
అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. కనుక దేవుని యొక్క కృప ఎంత గొప్పది. మరి ఎటువంటి ఆక్షేపణ లేకుండా మనల్ని దేవుడు ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమను మన యెడల కనుపరిచిన దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య రాజ్య వారసులుగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం. ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. 31 ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? కనుక క్రైస్తవులముగా దేవుని ప్రజలముగా విశ్వాసముగా మన దేవుని యందు విశ్వాసము మనల్ని క్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి చేర్చేదిగా దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఇంతవరకును మరి ప్రభువునందు విశ్వాసముంచని ఎడల ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంతో ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేయుదును. కనుక ప్రభు అయిన దేవుడు నిజమైన విశ్రాంతిని నెమ్మదిని మనకు అనుగ్రహించి తన రాజ్య వారసులుగా మనల్ని తీర్చిదిద్దుడికై ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని ప్రజలముగా ప్రభుని ప్రేమించిన వారమై ప్రభులో తప్పిపోయినప్పటికీ ప్రభు తన కృపను బట్టి మన యెడల తన యొక్క చేతులు చాచి మన కొరకు వేచి ఉన్నాడు. మరి దేవుని ప్రజలముగా ప్రభుతో సమాధానపడిన వారమై మన జీవితమును సరిచేసుకుని ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మనం ప్రభు వలన అంగీకరింపబడి నిత్య రాజ్య వారసులుగా చేయబడే వారికి ఉంటున్నాం. కనుక దేవుని వాక్య ప్రకారం ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అయిన దేవుడు ఆదాముతో చెప్పిన తీర్మానం ఇది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. ఎలనగా నేల నుండి తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పు. ప్రభు అయిన దేవుడు మరి ఈ రీతిగా సెలవిచ్చుంటున్నాడు. మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. కనుక మన్నైనది మరి మంటికి అప్పగించిన అయితే మన ప్రియ సహోదరుని యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్నది. కనుక దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఈ యొక్క దేహాన్ని మంటికి అప్పగించడం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన.
ప్రేమగల కృపగల పరలోక తండ్రి, శాస్త్రం బట్టి ఉన్నాను. మీ ప్రేమ కుమారుడు ప్రభు యేసు క్రీస్తు వారిలో మాకు ఇచ్చినటువంటి విడుదల విమోచన పాప క్షమాపణకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ చేరిన వారిలో ప్రభా ఇంకా ఎవరైతే మిమ్మల్ని స్వీకరించలేదో ఆహ్వానించలేదో ప్రభా వారికి కూడా మీ దాసం ద్వారా అందజేసినటువంటి సమాచారము వర్తమానము ఈ యొక్క సువార్త సందేశాన్ని బట్టి కూడా మీకే వందనాలు చేస్తున్నాం ప్రభా. బ్రతికి నాయందు విశ్వాసం నుంచి వాడు ఎన్నటికీ చనిపోడని ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా గుర్తు చేసేందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శిథిలమైపోయే ప్రభా ఈ యొక్క శరీరం ఈ గుడారము ప్రభా మేము ఇక్కడ వదిలివేయవలసిన వారంగానే ఉన్నామని ప్రభా గుర్తు చేసినందుకై మీకు వందనాలు. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన వాని యొద్దకు వెళ్ళునని ప్రభా గుర్తు చేసినందుకై వందనాలు ప్రభా. ఈ చక్కటి ఆహ్వానాన్ని వీళ్ళు కూడా మరి ఇక్కడ ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో ప్రతి వారు ప్రభా మరి మనుషులు పరిమితి గల దినములు గలవాడే అని వాక్యం కూడా సూచిస్తుంది కనుక ఈ దినాలు ఎప్పుడు ఏ విధంగా సంభవించిన ఇట్నాయో దర్శించిన ఇట్నాయో ప్రభా మేము ఎరగము కనుక ప్రభా మరి ఈ యొక్క అరవింద్ కుమార్ యొక్క ప్రభా దేహము మా మధ్య నుంచి ఇస్తున్నారు ప్రభా. ఇది సంఘమునకు ఒక సందేశమై ఇచ్చినది, ఇంకా పడని వారికి ఒక సందేశమై ఇచ్చినది కనుక ప్రభా మరి మీ యొక్క వాక్యాన్ని అనుగ్రహింపజేసి ఇస్తున్నారు ప్రభా. మరి మేమందరం ఒకరోజు మీ యొక్క పునరుద్ధానంలో పాల్గొనే వారంగా ఉన్నామని గుర్తు చేశారు. ఇది ఒక మర్మమై ఇచ్చినది. ఈ లోకులు ఎరగని వారుగా ఉన్నారు ప్రభా. క్రీస్తు యేసునందున్నవారు ప్రభా మరి ఈ యొక్క పునరుద్ధానంలో పాల్గొనని మత్స్యమైన శరీరం అమర్త్యతను ధరించే ప్రభా రోజు ఒక రోజు రానయిట్టినావు కనుక ప్రభా మరి మీ దాసులుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఈ యొక్క సమాధి కార్యక్రమంలో వాటికి అప్పగించుకుంటుండగా మీ కృపను దయచేయండి. ఇక్కడ చేరిన పిల్లలందరికీ వందనాలు. ప్రత్యేకంగా గ్లోరీని పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఓ సమాధి విజయమే మరణమాములెక్కడా నిత్యము మరణమే ఎక్కడా ప్రభు జై ప్రభు విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ జై. ఈ పాట పాడుతూ ఉంటాము ఒక చరణము. ఈ సమయంలో ఇంకెవరైనా చూడవలసిన వారు ఉంటే దయచేసి అవకాశం ఇవ్వండి, చూసి వెళ్తారు. చివరిసారిగా చూసేదానికి మరలా ప్రభు వచ్చినప్పుడు ప్రభుని చూస్తాం. అప్పుడు మనం ఆయన కూడా వస్తారు. ప్రభునందు ఉన్న వారు అందరూ తర్వాత మనం చూడగలం. ప్రభుని చూసి ఇది అరవింద్ని చూసి చివరి సమయం ఎవరైనా చూడవచ్చు. చూడలేరు వాళ్ళు ఎవరు ఉండరండి ఇక్కడ जय प्रभु जय प्रभु విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును
ఏదియు నెడబాపదు. జై ప్రభు, జై ప్రభు, విజయులం ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. జై ప్రభు, జై ప్రభు, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. జై ప్రభు, జై ప్రభు, విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. जय आने वाला प्रभु यीशु मसीह की जय। जिंदा खुदावंद प्रभु यीशु मसीह की जय। हालेलुया హల్లెలూయా. ఈ సమయంలో సమాధి కోతులు పెట్టండి దయచేసి. ఏం చేస్తాం అక్క? ఎప్పటికన్నా లేఖనం చదువుతాము. ప్రసంగి గ్రంథం అన్నైనది వెనుకటవల్లనే మళ్ళా భూమికి చేను ఆత్మ తాను దయచేసిన దేవుని పట్లకు అన్నైనది వెనుకటవల్లనే మళ్ళా భూమికి చేను ఆత్మ తాను దయచేసిన దేవుని బండి అనకర్తలు కలిసి